టు మనా టీవీ న్యూస్. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలోని సరైన అనుమతులు లేని ప్రైవేట్ పాఠశాలలపై విద్యాశాఖ అధికారులు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఐక్య విద్యార్థి సంఘాలు తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి. ఎమ్మిగనూరులోని శ్రీరామ స్కూల్ ముందు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో గురువారం ఒక పెద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘం నాయకుడు మాట్లాడుతూ నియోజకవర్గంలో మొత్తం 42 ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయని, వాటిలో చాలా వాటికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం కనీస అనుమతులు కూడా లేవని ఆరోపించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అనుమతులు లేకుండా నడుపుతున్న పాఠశాలలపై అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు ఆయన ప్రశ్నించారు. వెంటనే విద్యాశాఖ అధికారులు ఈ సమస్యపై స్పందించి నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అధికారులు స్పందించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు హెచ్చరించారు. ఈ ధర్నాలో పలువురు విద్యార్థి సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జిల్లాలో ఎమ్మిగనూరు పట్టణంలో విద్యార్థి సంఘాల జేఏఎస్ ఆధ్వర్యంలో ఈరోజు ప్రైవేట్ పాఠశాలలో ఉన్నటువంటి దోపిడీకి వ్యతిరేకంగా విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఐక్య కార్యాచరణగా ఈరోజు ఎమ్మిగనూరు పట్టణంలో ఉన్నటువంటి శ్రీరామ పాఠశాల ముందు విద్యార్థి సంఘాలుగా ధర్నా నిర్వహిస్తున్నాం. ఈ ధర్నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మరి జిల్లాలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో మరి విద్యార్థుల దగ్గర అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తూ అదేవిధంగా పేరుతో ఈరోజు అధికారులు దీనికి సంబంధించి అనేక సార్లు విద్యార్థి సంఘాలుగా మేము జిల్లా అదేవిధంగా స్థానికంగా వారికి కూడా మేము ఇక్కడ ఉన్నటువంటి అధికారులు నిమ్మకు నీరినట్లు వ్యవహరిస్తూ ఈరోజు పలుకుతూ వాళ్ళు కూడా వాళ్ళకి ఈరోజు ఒత్తాసు పలుకుని ఈరోజు కాలయాపన చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఒకటే హెచ్చరిస్తున్నాం, మరి ప్రైవేట్ పాఠశాలలో నాణ్యత లేనటువంటి ఉపాధ్యాయులతో, అర్హత లేనటువంటి ఉపాధ్యాయులతో మరి ఈరోజు విద్యార్థులకు విద్యను అందిస్తారని చెప్పేసి మేము విద్యార్థి సంఘాలుగా ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి తక్షణమే ఇప్పటికైనా స్థానికంగా అదేవిధంగా జిల్లా విద్యాశాఖ అధికారులు కూడా తక్షణమే స్పందించి పైన క్రమశిక్షణ చర్యలు తీసుకొని అటువంటి పాఠశాలను సీజ్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేసి ప్రతి ఒక్క పాఠశాల ముందు కూడా మేము ఈ సందర్భంగా సేకరణ